ఖర్చు పెట్టాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో లష్కర్ సాధన సమితి ఒకవైపున ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం. ఆ పక్కన డిఫెన్స్ ఉంది, రాష్ట్రపతి వెడిది ఉంది, కంటోన్మెంట్ బోయినపల్లి ప్రాంతం ఉంది, పైలట్ గ్రౌండ్ ఉంది. ఈ చరిత్రని రూపుమాపేటువంటి ప్రయత్నం ఈ ముఖ్యమంత్రి గారు వారి ప్రభుత్వం మరి చేస్తున్నటువంటి సందర్భం. వాళ్ళకి ఏమీ లేదు, మీకు డివిజన్లు కూడా ఇష్టానుసారం చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ కుక్కడపల్లి నియోజకవర్గానికి వచ్చేటువంటి బేగంపేట ప్రాంతాన్ని తీసుకుపోయి మల్కాజిగిరి కలుపుతాను, కొన్ని తీసుకుపోయి సైబరాబాద్ కలుపుతాను, పోలీస్ స్టేషన్లో కూడా ఒక లెక్కపత్రం లేకుండా. సికింద్రాబాదు పార్లమెంటరీ నియోజకవర్గం ఉంది, అంబర్పేట కానీ సికింద్రాబాద్ అసెంబ్లీ కానీ సనత్ నగర్ కానీ, ఈ వైపున ఖైరతాబాద్ కావచ్చు, జుబ్లీహిల్స్ కావచ్చు, కార్వాన్ కావచ్చు, మరి అదేవిధంగా హిమాయత్ నగర్లో ఒక డివిజన్ కావచ్చు. దీన్ని ఆ రోజు నిజాం ప్రభుత్వం ఉన్నప్పుడు దీని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్తో డిఫెన్స్ వాళ్ళ ఆదేశం మేరకు పెట్టినటువంటి పేరు. దాన్ని రూపుమాపే కుట్ర చేయడమే కాకుండా వారి ఇష్టానుసారం ఇక మా రాజ్యం ఉన్నది, మేము రాచరికం చేస్తాం, మా ఇష్టం ఉన్నట్టు చేస్తామంటే వదిలిపెట్టే సమస్యనే లేదు. టెంపరీగా మీరు ఉంటారు, ఇక మూడేళ్ళే. ఎవడైన కాలంలో కూడా మా ఇష్టానుసారం చేస్తారంటే ఇక్కడ ఎవరు ఊరుకునే పరిస్థితులు లేదు. సికింద్రాబాద్కు ఒక ఘనమైనటువంటి చరిత్ర ఉంది, అక్కడనే కార్పొరేషన్ ఉన్నది, ఆల్రెడీ జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఉంది అక్కడ. దీని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ పక్కన పెట్టి హైదరాబాద్ ఇప్పుడు మల్కాజిగిరి అనేది ఒక గ్రామం, సైబరాబాద్ అనేది ఒక గ్రామం, శంషాబాద్ అనేది ఒక గ్రామం. కాలక్రమేణా డెవలప్మెంట్ జరుపుకుంటూ పోయింది. ఆ ప్రాంతాలని ఇగ్నోర్ చేయమని మేము చెప్పాం. కానీ చరిత్ర ఉన్న సికింద్రాబాద్, హైదరాబాద్లో ఎవరు వచ్చినా జంట నగరాలు. నిన్న శ్రీధర్ బాబు గారు పదే పదే జంట నగరాలు అని మాట్లాడారు. జంట నగరాలు ఏవి? సికింద్రాబాద్ హైదరాబాద్ కలిస్తే జంట నగరాలు. ముఖ్యమంత్రి గారికి ధైర్యం ఉంటే హైదరాబాద్, అట్లా కాకుండా మీ ఇష్టానుసారం చాలా పెద్ద కార్యాచరణ చేపట్టబోతున్నాం. దీంట్లో 17వ తారీఖు నాడు ప్రారంభం. ఆ తర్వాత రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైలు రోకో కార్యక్రమాలు ఉంటాయి, నిరాహార దీక్షలు ఉంటాయి. అహింసా మార్గంలో అన్ని కార్యక్రమాలని మరి ప్రజలందరినీ, మేధావులని, ప్రజల్ని, విద్యార్థులను చైతన్యవంతం చేసి దీనికి ఒక రూపకల్పన చేస్తాం. సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ ఏదైతే సికింద్రాబాద్ కోర్టు పక్కన జోనల్ కమిషనర్ ఆఫీస్ ఉంటే ఆ డివిజన్ మోడా మార్కెట్ డివిజన్ తీసుకుపోయి మల్కాజిగిరి పోమండి. అంటే సికింద్రాబాద్ ప్రజలు మల్కాజిగిరి పోవాలి, లేకపోతే సైబరాబాద్ పోవాలి, బేగంపేట పోయి మల్కాజిగిరి పోవాలంట. ఇది విచిత్రమైనటువంటి డీలిమిటేషన్ ప్రక్రియ. మీకు 111 జీవో సవరించకుంటేనే అక్కడ కూడా దీన్ని సైబరాబాద్లో తీసుకుపోయి ఆ కార్యక్రమం చేస్తూ అసలు ప్రభుత్వం నడిపిస్తున్నా, సర్కస్ కంపెనీ నడిపిస్తున్నా అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. ప్రజాప్రతినిధులకు తెలియదు, కార్పొరేటర్లకు తెలియదు, వాళ్ళ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారికే ఇది ఎట్లా చేసిండ్రు, ఏం ప్రక్రియ, ఏ పద్ధతిలో జరిగింది అనేటువంటిది ఎక్కడ కూడా జరగకుండా దీన్ని ఇక్కడ వదిలిపెట్టే సమస్య లేదు. కోర్టుకు కూడా పోతున్నాం, చట్టపరంగా న్యాయపరంగా కూడా పోరాటం చేస్తాం. మీరు ఉన్న చరిత్రను మార్చేసి మీ ఇష్టానుసారం చేసుకోనికే ఇదేం రాచరిక పాలన కాదు, ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం. నిన్న కూడా అసెంబ్లీలో మీరు చూసారు, అసెంబ్లీ నడిపించే విధానం 6 సార్లు శాసనసభ్యుని, మా వాళ్ళు 3 సార్లు ఉన్నారు. చాలామంది ముఖ్యమంత్రులని స్పీకర్లను చూసినాం. మన స్పీకర్ గారు లెఫ్ట్ సైడ్ ముఖమే పెట్టాడు. స్పీకర్ గారు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉండడు. ఆయన ఆ పదవి వచ్చిన తర్వాత అందరిని చూసే బాధ్యత అయినది. నిన్న మేము సభ నుంచి